ఆడుకుందాం. సరే, నువ్వు వెళ్ళి బాల్ తీసుకురా. అభి, మీరు ఈరోజు చాలా సరదాగా హ్యాపీగా ఉంటారు. ఏంటి విశేషం? ఇందాక సింధుని కలిశాను. న్యాయం నాకక్కడే జరుగుతుందంటే పిల్లల కోసం అమ్మగా నేను కోర్టుకి రాక తప్పదుగా. ప్రాణమైనా వదిలేస్తాను కానీ పిల్లల్ని వదులుకుని వెళ్ళలేను. పిల్లల కోసం సింధు కోర్టులో కేసు వేయడానికి ప్రిపేర్ అవుతుంది. టీవీలో జరిగిన డిబేట్కే పిల్లలు మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యారు. రేపు కోర్టులో జరిగే విషయాల గురించి వాళ్ళు అస్సలు ఆలోచించకూడదు. వాటి నుంచి పిల్లల్ని దూరంగా ఉంచాలి. వాళ్ళు ఎంత సరదాగా సంతోషంగా ఉంటే అప్పుడు వాళ్ళ ఆలోచన కోర్టు విషయాల మీదకి రాదు. అందుకే పిల్లల్ని ఇలా ఎంటర్టైన్ చేస్తున్నాను సంధ్య. వయసుకు మించి పిల్లలు మానసికంగా నలిగిపోతున్నారు. వాళ్ళని ఆ డిప్రెషన్లో నుంచి బయటికి తీసుకురావాలన్నదే నా ప్రయత్నం. గౌరీ, ఏంటయ్య గారు? టిఫిన్ రెడీ అయిందో లేదో కనుక్కో. అట్టగయ్యా. మంగళా, ఏటండి టిఫిన్ రెడీ అయిందా? కొంచెం టైం పడుతుందండి. టైం పడుతుందా? ఏం మాట్లాడుతున్నావు? నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. మీ మేడంని త్వరగా రెడీ చేయమని చెప్పు. ఆర్డర్ ఇచ్చేవాళ్ళు ఆర్డర్ వేస్తున్నారేంటి? హలో, నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. వెళ్ళండి. ఎవరొద్దన్నారు? టిఫిన్ తిని వెళ్దామని. అయితే టిఫిన్ తయారయ్యేదాకా ఓపిక పట్టండి. ఆఫ్టర్ ఆల్ టిఫిన్ ఎంతసేపు తయారు చేస్తారు? టిఫిన్ ఆఫ్టర్ ఆలా? చేసే వాళ్ళకి తెలుస్తుంది కష్టం. కూర్చుని తినే వాళ్ళకేం తెలుస్తుంది? అక్క, టిఫిన్ రెడీ. ఈరోజు టిఫిన్ ఏంటి? ఇడ్లీ వడ బావగారు. బావగారా? ఎవరు నీకు బావగారు? అక్క మొగుడు బావే కదా అయ్యేది. మీ అక్కకి మొగుడికి మధ్య ఇప్పుడు రిలేషన్ లేదు, ఓన్లీ రెవల్యూషనే ఉంది. ఆమెను అక్క అని పిలుచుకో, నాకేం అబ్జెక్షన్ లేదు. నన్ను మాత్రం బావా అని పిలవకో, నాకు అబ్జెక్షన్ ఉంది. సింధు, పిలిచే చనువు నీలో ఉన్నా పిలిపించుకునే అర్హత ఎదుటి వాళ్ళకి లేనప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు? వదిలే. మంగళ, టిఫిన్ పెట్టు. అలాగేనమ్మా. పాదరా గౌరీ. అటగనయ్యా. రే గౌరీ, టిఫిన్ పెట్టు. మంగళ, టిఫిను. ఇంకా పేమెంట్ రాలేదు. ఎంతో కనుక్కోరా. ఏ టిఫిన్ అయినా ప్లేట్ 200. చెప్పు మంగళ. 200? స్టార్ హోటల్ రేట్ చెప్తున్నారు. స్టార్ హోటల్ కంటే ఎక్కువ. ఎందుకంటే ఇది హోమ్ మేడ్. ఓకే అనుకుంటే తినండి, లేదంటే వెళ్ళండి. తినేదాకా వచ్చి వెళ్ళిపోవడం ఎందుకులేరా? ఎదిగో, నీకో ప్లేటు నాకో ప్లేటు తీసుకో. ఇదిగో మంగళ. ప్యార్ మే పడిపోయామై, ప్యార్ మే పడిపోయామై, प्राण में छोड़ दिया मैं, ओ जानू मेरे प्राण में छोड़ दिया मैं.
రే అయ్యగారు చేంజ్ తీసుకో. ఇగో మంగళ చిల్లరిగో. అది నా టిప్పు. ఆ? టిప్పా? టిప్పుల మీదే బతికేస్తున్నావు నువ్వు. రే త్వరగా టిఫిన్ ఇమ్మను. మంగళ టిఫిన్ ఇవ్వు వాళ్ళకి. ఇదిగోండి మీ టిఫిను. రాయిలా ఉంది. ఇది ఇడ్లీ, ఇది వడ. దీనికి 200. ఎప్పుడు ఇవేనా? పూరి, పెసరట్టు, మసాలా దోశ ఇలాంటి స్పెషల్ చేయొచ్చు కదా. రేపు పెసరట్టు ఉప్మా చేయమని చెప్పు. మంగళ ఈయన పడింది సేవడేం లేదు. मैं तुमको इसको करता हूँ. చంకే కింకే కొట్టుకొని షాదీ గిది చేసేసుకొని చోటా ఇల్లే కట్టేసుకుందాము. ఖుషీలో క్రికెట్ ఏమే పుట్టించేద్దాము. చంకే కింకే కొట్టుకొని షాదీ గిది. రేయ్ అయ్యగారు చట్నీ అయ్యి సాంబార్ అయ్యరా. రే ఇంకా చట్నీ అయ్యరా. యాడుందయ్యా మొత్తం అయిపోయింది. ఎక్స్ట్రా తీసుకోరా, 200 ఇచ్చాం కదా. ఎక్స్ట్రా చట్నీ కావాలంటే ఎక్స్ట్రా పేమెంట్ ఉంటుంది. ఎక్స్ట్రా పేమెంటా? 200 రూపాయలు ప్లేట్కి తీసుకున్నారు కదా. అది ఇప్పుడు మీరు తింటున్న దానికి. ఇప్పుడు మేము అడుగుతున్నది ఎక్స్ట్రా చట్నీకి. అమ్మో ఇది ఒక్కటే ఉంది. ఇప్పుడు ఇది ఇచ్చేస్తే మనకేముండదు. రే గౌరీ చెప్పండి అయ్యా. మన అకౌంట్లో రాసుకోమని చెప్పరా. మంగళ ఇవ్వు. అలాగేనమ్మా. మిస్సెస్ లాయర్ భవానీ, నువ్వు ఈ సింధు కేసు గెలవలేవు. ఎందుకంటే యష్ తరపున నేను వాదిస్తున్నాను. ప్రసాద్, ప్రాక్టికల్ ప్రసాద్, నిన్ను ఓడించి నేనేంటో నిరూపిస్తాను. ఎక్స్ట్రా చట్నీకి డబ్బులు లేవు కానీ నా మీద కేసు గెలుస్తావా? వెళ్ళవయ్యా, వెళ్ళు. వెళ్ళి ప్రాక్టీస్ చేసుకో. ప్రసాద్, ప్రాక్టికల్ ప్రసాద్, నన్నే అవమానిస్తావు కదూ? చెప్తా రారా. అక్క నేనొక మాట అడగచ్చా? ఏంటి సింధు? ఇప్పటికే నీకు బావగారికి మధ్య ఎన్నో ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినా సరే మీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు చూడండి. ఈ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. విడిపోయి వేరే ఉండేంత గొడవలేం లేవు మా మధ్య. అందుకే ఇబ్బందిగా ఉన్నా అడ్జస్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు నా కేసు వల్ల మీ ఇద్దరి మధ్య కొత్త గొడవలు క్రియేట్ అవ్వడం
మరిన్ని విభేదాలు వస్తాయేమో అని నాకు భయంగా ఉందక్క. నువ్వు దాని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు సింధు. నీ వల్ల మా మధ్య కొత్తగా వచ్చే సంఘర్షణలేమీ లేవమ్మా. ఇంకా ప్రొఫెషన్ పరంగా అంటావా, మా మధ్య ఫైట్ కామనే. నేను ఈ కేసు టేకప్ చేయడం వల్లే ప్రసాద్ యష్ కేసులోకి ఎంటర్ అవుతానని ప్రగల్భాలు పలుకుతున్నాడు. నీతో ప్రాబ్లం ఉండి కాదు, నా మీద కోపంతోనే అలా చేస్తున్నాడు. బట్ ప్రసాద్ కేస్ డీల్ చేశాడంటే ప్రాక్టికల్గా నిన్ను నన్ను ఇబ్బంది పెడతాడు. అదొక్కటే సమస్య, అంతకు మించి పెద్దగా ఏమీ ఉండదు. చూద్దాం ఏం చేస్తాడు. మీరొచ్చాకేనమ్మా భవానమ్మ సారు ఇద్దరు గొడవ పడుతున్నాయినా మాట్లాడుకుంటున్నారు. ఇంతకు ముందైతే ఇది కూడా ఉండేది కాదు. ఇటు పక్క భవానమ్మ, అటు పక్క సారు మౌనంగా ఒకరినొకరు చూసుకుంటూ కోపం నిండిన కళ్ళతో ఉండేవాళ్ళు. మీ వల్ల వాళ్ళ మధ్య ఏవో గొడవలు జరుగుతాయని మీరేం బాధపడకండమ్మా. మీ పుణ్యవాణి ఇవాళ గొడవ పడుతూ మాట్లాడుకునేవాళ్ళు ఏదో ఒక రోజు కలిసిపోయి మాట్లాడుకుంటే అంతే చాలు. బోత్ టీమ్స్ రెడీయా? రెడీ. రెడీ. ఇప్పుడు టాస్ వేస్తా ఉండా. ఎవరు కోరుకుంటారు? నేను కోరుకుంటా. అయితే చెప్పు. హెడ్. హెడ్. ఏ నువ్వే విన్ అయ్యావు. మరి మీకు గోల్ కీపర్లు ఎవరు? మా తాతయ్య. గోల్ కీపర్ నేనే. ఓకే. మా నాన్నమ్మ. మీరే కోర్టులో ఉంటారు? మేము అటువైపు ఉంటాం. వదినా మీరిటు రండి. స్టార్ట్. రిషి టీమ్ గోల్ 1. గోల్. రిషి శశి గోల్ 1. రిషి టీమ్ గోల్ 2. శశి టీమ్ గోల్ 2. ఇప్పుడెవరైనా ఈ గోల్ ఎవరేస్తే వాళ్లే విన్నర్. రిషి శశి కమాన్. నువ్వేం గోల్ చేయలేదు, వేరే ఎవరో చేశారు. మీరెలా విన్ అవుతారు? ఇది నేను ఒప్పుకోను. అంకుల్, ఆ బాల్ ఎందుకు కొట్టారు మీరు? బాల్ ఎవరు కొట్టారు అన్నది కాదు ముఖ్యం, గోల్ అయిందా లేదా అన్నదే ముఖ్యం. పాపా నీ పేరేంటి? శశి. ఇదిగో చాక్లెట్.
నీ పేరేంటి? రిషి. నీకు చాక్లెట్. మీ పిల్లలు ఆణి ముత్యాల్లో ఉన్నారు. అసలు ఇంతకీ ఎవరు మీరు? యూ డోంట్ నో హూ యామ్? ప్రసాద్, ప్రాక్టికల్ ప్రసాద్. నేను చేసే ప్రతి పని ప్రాక్టికల్గానే ఉంటుంది. అయినా నా గురించి మీకు తెలియకపోవడం ఏంటి? చాలా చిత్రంగా ఉంది. నిజంగానే మాకు మీ గురించి తెలియదండి. అఫ్ కోర్స్ తెలియకపోవచ్చు, ఎందుకంటే ఇంతవరకు మీకెవరికి కోర్టుతో లాయర్లతో అవసరం పడలేదు కదా. అందుకే నా గురించి మీకు తెలియకుండా పోయింది. నో ప్రాబ్లం. ముందు ముందు నేనేంటో, నా వర్క్ టాలెంట్ ఏంటో ప్రాక్టికల్గా మీరే తెలుసుకుంటారు. ఇంటికి మా ఇంటికి ఎందుకు వచ్చారు అసలు? గుడ్ క్వశ్చన్. కేసు గురించి మాట్లాడదామని. కేసా? అవును, అదే పిల్లల కేసు గురించి. సంధ్య, పిల్లల లోపలికి తీసుకెళ్ళు. తీసుకెళ్ళు. రెండు పిల్లకాయలు పదండి. మా పిల్లల కేసు గురించి మీరు మాతో మాట్లాడడానికి రావడం ఏంటి? మేమే కోర్టులో కేసు వేయలేదే. మీరు వేయకపోవచ్చు, బట్ ఆ సింధు కోర్టులో కేసు వేస్తుంది. ఇవాళ రేపో మీకు లాయర్ నోటీస్ కూడా వస్తుంది. లాయర్ నోటీసా? ఎస్, సింధు కేసుని డీల్ చేస్తున్న లాయర్ మిస్సెస్ భవానీ నోటీసులు రెడీ చేసింది. మీరు కూడా సింధుకి ఎగెనెస్ట్గా కోర్టులో కేసు ఫైల్ చేయాలి. మీ తరపున ఈ ప్రాక్టికల్ ప్రసాద్ వాదించి మీ పిల్లల్ని మీకు దక్కేటట్లు చేస్తాడు. సారీ, కోర్టులో కేసు వేసే ఇంట్రెస్ట్ లేదు మాకు. ఇంక మీరు వెళ్ళొచ్చు. మీరు కేసు ఫైల్ చేయకపోతే సింధుకి మీరే ఫేవర్ చేసిన వాళ్ళు అవుతారు. ఎస్, నేను కరెక్ట్గానే చెప్పాను. సింధు తరపు లాయర్ భవానీ నాట్ అన్ ఆర్డినరీ లాయర్. తను ఫుల్ కమిట్మెంట్ ఉన్న లాయర్. ఒక్కసారి కేసు టేకప్ చేసిందంటే ఆపోజిట్ లాయర్నే కాదు, జడ్జిని కూడా నిద్రపోనివ్వదు. భవానీతో వాదించి గెలవడం అంటే అంత ఈజీ కాదు. అదొక సాహసం లాంటిది. భవానీ నా ఎనిమి. తనను ఓడించడమే నా లక్ష్యం. అందుకే నేను రంగంలోకి దిగాను. భవానీని గెలవడం అంటే సాహసం చేయటమే అని మీరే కదా చెప్తున్నారు. ఎలా ఓడిస్తారు ఆ లాయర్ని? ప్రాక్టికల్గా చెప్పాలంటే సాహసంతో సహచర్యం చేయడమే నా హాబీ. భవానీకి అగేనెస్ట్గా వాదించి గెలవగల సత్తా నా ఒక్కడికే ఉంది. పేరు కోసం నేను ఈ కేసుని టేకప్ చేస్తాననడం లేదు. ఆ భవానీ మీద పంతంతోనే ఈ కేసు టేకప్ చేస్తాను అంటున్నాను. యష్, ఈ లాయర్ చెప్పినట్టు మనం కూడా సింధు మీద కోర్టులో కేసు వేద్దాంరా. అమ్మా, నీకు అర్థం కావడం లేదు. ఇప్పటికే టీవీలో జరిగిన డిబేట్కి పిల్లలు డిస్టర్బ్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ కోర్టు కేసు అంటే మానసికంగా నరకం అనుభవిస్తారమ్మా. అందుకే వద్దంటున్నాను. హలో, ప్రాక్టికల్గా ఆలోచించి చెప్తున్నాను. మీరు వద్దనుకున్నా ఆ సింధు ఆగదు. మిమ్మల్ని కోర్టు బోన్లో నిలబెట్టి తీరుతోంది. అప్పుడు మాత్రం ఈ విషయం పిల్లలకి తెలియకుండా ఉంటుందా? వాళ్ళకి తెలియకుండా మేము జాగ్రత్త పడతాం.
నేను కేసు వేసే ప్రసక్తే లేదు. ప్లీజ్ నా మాట వినండి. దయచేసి మీరు వెళ్ళిపోండి. ఆ లాయర్ ఎందుకు అంతగా చెప్తున్నాడో ఒకసారి ఆలోచించరా? నీ మంచి గురించే కదా. నా మంచి చెడు నేను చూసుకోగలనమ్మా. ఐ నో ఎవ్రీథింగ్. హ్యాపీగా కొన్ని రోజులు గడపాలని టూర్ ప్లాన్ చేసి ఫ్లైట్ టికెట్స్ తీసుకుని యశ్ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ ప్రసాద్ అంకుల్ రక్తపు మడుగుల్లో పడున్నారు. సింధు, ప్రసాద్ అంకుల్ని మర్డర్ చేసిందెవరు? చెప్పు సింధు.